రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి. నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకునైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా. వచ్చేయండి. ప్రకాష్, నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో, ఈ పోరాటం నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వరి గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నైనా సరే ఖబర్దార్ తోపుదుర్తని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టేలు నరికింటావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి ఈ రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో గాని గొడవల్లో గాని రెడ్డికి గొడవ ఉండొచ్చు, రెడ్డికి కమ్మకి గొడవ ఉండొచ్చు, మాదిగకి రెడ్డికి గొడవ. నువ్వు ఫ్యాక్షన్ అని పేరు పెట్టుకుంటావో, ఏం పేరు పెట్టుకుంటావో. ఎంఎస్ రాజు మాదిగ, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అని నేను అనను. ఆ సామాజిక వర్గం బాధపడుతుంది, వాళ్ళు నిజంగానే బాధపడతాండ్రు. ఇలాంటి నీచ్ కమీన్ ఆ కులంలో పుట్టడం వల్ల వాళ్ళ ఆత్మరెడ్డి యొక్క హత్య నేర చరిత్రకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇది వాళ్ళ పత్రికే. ఇంకొక విషయం నేను చెప్పాలా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నన్ను నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి మీద భక్తి భయంతో నేను బోర్డు సభ్యునిగా వ్యవహరిస్తానని తప్ప మీలాగా టీటీడీని ఆదాయ వనరుగా నేను మార్చుకోలేదు. టీటీడీ నాకు ఇచ్చే సౌకర్యాలు కూడా నేను తీసుకోవడం లేదు. నా రూముకు నేనే రెంట్ పే చేస్తా, కనీసం లడ్డుకు కూడా. ఎందుకంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను అణగారిన కులంలో అట్టడుగు వర్గంలో పుట్టా. వివక్షత అణిచివేతని ఎదుర్కొంటూ వచ్చిన కులంలో పుట్టా. మా గ్రామంలో దేవాలయంలోకి పోయినటువంటి కులం నుంచి వచ్చా. ఈ రోజు ప్రపంచం గుర్తించిన, ప్రపంచం మొత్తం ఆరాధించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాడు. ఆ స్థాయి నుంచి నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లి భగవంతుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు. అలాంటి చోట వ్యాపారం చేసే నీచ సంస్కృతి లేదు. నీ జాగిలాలతో గుర్తుపెట్టుకో ప్రకాష్, నీ జాగిలాలతో మొరిగించే ముందు మొరిగిన ప్రతి మొరుగుకి బాధ్యత నువ్వు నీ అన్న. భవిష్యత్ కాలంలో వీటన్ని లెక్కలు తీరుస్తా. నువ్వు మొరిగించిన ఏదైతే నీ పెంపుడు కుక్కలు మాట్లాడారో వాటన్నిటికీ మీరు రాబోయే కాలంలో అనుభవించాల్సి వస్తుంది. నేను మా వాళ్ళతో మాట్లాడించగలను. నేను బలి చేయదలుచుకోలే. మగాడిగా ఒక్కడిగా పోరాటం చేస్తా. నీలాగా రాండి కార్యకర్తలు తేల్చుకుందామనిలే. ఈరోజు కేవలం నీ అహంకారం, నా ఆత్మగౌరవం మీద పోరాటం అని చెప్పి ఇంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎంఆర్పిఎస్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈరోజు తరలి వచ్చారు. ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం కాదు. నీ పెత్తనం నా ఆత్మగౌరవం మీద జరిగే యుద్ధంలో భాగస్వామ్యం అయ్యేందుకు కేవలం అభిమానంతో వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్ప నీలాగా అడుక్కోలే వీడియోలు పెట్టి, అడుక్కోలే ఫోన్లు చేసి రాండి అని. నువ్వు నిజంగా ఇంకో విషయం మర్చిపోయినా, నువ్వు ఏదైతే ఇల్లు తీసుకున్నావో, నువ్వు ఏదైతే ఇంట్లో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వాళ్ళని హింస పెడతాన్నావో ఆ కురవ సోదరుడికి విముక్తి కల్పించా. నువ్వు నా ఆస్తుల కోసం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరంలే. నువ్వు ఉన్నటువంటి నివాసాన్ని కొనుగోలు చేశా. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నిన్ను ఇమ్మీడియట్లీ ఖాళీ చేయని అడగను. నేను ఖాళీ చేయని అడగను. 15 రోజుల్లో రిజిస్ట్రేషను. నిన్ను ఖాళీ చేయమని అడగను. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది.
నీకు రెడ్డి పౌరుషం ఉందో లేదో నాకు తెలీదు, భవిష్యత్ రోజుల్లో తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి మీడియా మనం చూస్తున్నాము. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చే చాలా వ్యాఖ్యలు, అంటే ఇది ఎక్కడో చిన్న యాక్సిడెంట్ నుంచి మొదలయ్యి, యాక్సిడెంట్ కూడా కాలేదు, యాక్సిడెంట్ అవ్వబోయే పరిస్థితుల నుంచి మొదలయ్యి అక్కడి నుంచి దాని పొలిటికల్ టర్న్, అంటే పొలిటికల్గా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరిటాల సునీత గారి మీద కావచ్చు, సురేంద్ర గారి మీద కావచ్చు బేస్లెస్ ఆరోపణలతో ఈ చిన్న పార్టీ ఇదైతే మొదలైంది. అక్కడి నుంచి ఆయన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పినప్పుడు ఎంఎస్ రాజు గారు సత్సాయి జిల్లా అధ్యక్షుడిగా, మడకశిర ఎమ్మెల్యేగా ఆయన కూడా ప్రెస్ మీట్లో పాల్గొని వాళ్ళు మాట్లాడిన ఎన్నో మాటలకు సమాధానం చెప్తూ, అన్నిట్లోనూ ముఖ్యంగా నారా లోకేష్ గారిని తన హత్యలో కుట్ర చేసినట్టుగా వాళ్ళు కూడా ఆరోపించడం. ఈరోజు ఆయన స్థాయి నారా లోకేష్ గారు అదే పనిగా అనంతపూర్కి వచ్చి ఆయన హత్యకి ఏదో కుట్ర చేశారు అని తనకు తాను ఎక్కువగా ఆలోచన చేసుకొని ఏవైతే కామెంట్లు చేశారో దాని మీద తీవ్రంగా ఆయనకు అర్థమయ్యేటట్టుగా సరైన పదజాలంతోనే రాజు గారు దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్ని తట్టుకోలేక రాజుని, ఎంఎస్ రాజు గారిని కించపరుస్తూ, ముఖ్యంగా వెనకబడిన కులాలను కించపరుస్తూ, కులవర్తుల్ని కించపరుస్తూ జారిన మాటలుకి ఎంఎస్ రాజు గారు సవాల్ వదలడం జరిగింది. అందులో ఏవైతే తను మాట్లాడున్నాడో దాని మీద ఏదైనా సరే స్పష్టంగా క్షమాపణ అయినా చెప్పు, సమాధానమైనా చెప్పు అని చెప్పని ఛాలెంజ్ వదలడం జరిగింది. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, సమాధానాలు అయితే మనకేం వినపడలేదు. సమాధానాలు వినపడకపోగా మరింత కించపరుస్తూ మనిషిని ఇంకా ఎదేవా చేస్తూ తను మాట్లాడిన మాటలు రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్న ఎస్సీ సోదరులందరూ గుండెల్లో కూడా ఒక మంటను రగిల్చింది. వీడు సమాధానం చెప్తాడా, క్షమాపణ చెప్తాడా తేల్చుకోవాలి, అది వినాలి అని చెప్పి ప్రతి ఒక్క ఊరు నుంచి ఈ జిల్లాలో పక్క జిల్లాల నుంచి చాలామంది ఎస్సీ సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక అహంభావంతో, పొగరుతో మాట్లాడిన తన మాటలు ఏ రకంగా రేపొద్దున మనకు సమాధానమా క్షమాపణ ఏం చెప్తాడు, ఆయన పొగరు వనచంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. గత పొద్దు నుంచి చూస్తున్నాం, ఇప్పటికైనా సమాధానం అయినా చెప్పొచ్చు, క్షమాపణ అయినా చెప్పొచ్చు. కానీ ఆయన పొద్దు నుంచి చూస్తుంటే ఇంటి మీద బీర్ బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు తోలించుకోవడము, తన ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఎక్కడో ఉంటూ కార్యకర్తలైతే రాండి, ఇక్కడికి రండి, నేను ఇక్కడే ఉన్నాను, మనం తెలుసుకుందామని చెప్పి ఒక నాయకుడు, ఒక పొలిటీషియన్ మాట్లాడే మాటలా అవి అనేది విషయాన్ని కూడా మనం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు దీన్ని ఏదో రకంగా ఒక గొడవ మూలకంగా మార్చుకొని దీని అడ్వాంటేజ్గా తన పార్టీలో తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో, గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఒక బూర్జువా మనస్తత్వాన్ని కనపడేటట్టుగా ప్రజలందరికీ ఈరోజు తను తీసుకున్న స్టెప్స్ అనేవి కూడా మనకు కనపడుతున్నాయి. ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకాష్ రెడ్డిని ఊరికి ఉత్తర కాలువలకి మీ కార్యకర్తల మధ్యలో బలిపశువులు చేసే బదులు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. ఇంకా టైం ఉంది, క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రకాష్ రెడ్డిని కూడా కోరుతున్నా. నువ్వు నీతో గొడవ, నీ మాటలతో గొడవ, నీతో కూడా గొడవ కాదు ఎంఎస్ రాజు గారికి, నీ మాటలు, నీ పొగరుతో గొడవ, అంతేగాని నీ ఇంట్లో ఆడవాళ్ళతోనో లేకుంటే నీ కార్యకర్తలతోనో నీ నాయకులతోనో కాదు గొడవ. వాళ్ళని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నావు అనే విషయాన్ని కూడా ప్రకాష్ రెడ్డి గారు సూటిగా అడుగుతున్నాం. క్షమాపణ అయినా చెప్పు, సమాధానమైనా చెప్పు, ఇంకా సమయం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.